మృతదేహంతో 8 కిలోమీటర్ల ప్రయాణం భుజంపై మోసుకుంటూ ఏజెన్సీ ప్రాంతాలంటేనే ప్రభుత్వాలకు పట్టవు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే, ఆదివాసులను అస్సలు పట్టించుకోరు. నాగరిక సమాజానికి దూరంగా ఉండటం, ప్రశ్నించే తత్వం లేకపోవడంతో వారికి దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. సరైన నీటి సౌకర్యం ఉండదు, అలాగే వైద్యం అందుబాటులో కూడా ఉండదు. ఇక రహదారి కూడా అంతే. ఒకవైపు మావోల సమస్య, దానిని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అరకొరుగా పనులు చేస్తూ అసలు అభివృద్ధి చేయకపోవడంతో గిరిజనుల బతుకు చిత్రం నేటికి మారడం లేదు. కొండలు కోనల్లో ఉంటున్న వారికి విద్య, వైద్యం అందుబాటులో తేవాలన్న స్పృహ కూడా ఉండదు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం అక్కడకు వెళ్లి ఓట్లు అడగడానికి మాత్రం నేతలకు నోళ్లు తెరుచుకుంటాయి. అంతే తప్ప ఆ ఊళ్లు బాగుపరచడానికి మాత్రం చేతులు పని చేయవు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఘటన అందరినీ కలిచివేసింది, హృదయాన్ని పిండేసేలా ఉంది. కుమారుడి మృతదేహాన్ని మోసుకొని ఒక తండ్రి 8 కిలోమీటర్లు చేరారంటే ఇక అంతకంటే దుస్థితి వేరే చెప్పనవసరం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ చినుకోనెల గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఇటుకబట్టిలో పనిచేసేందుకు గుంటూరు వద్ద కొల్లూరుకు వెళ్లింది. అయితే వారి 3 ఏళ్ల కొడుకు మరణించడంతో ఇటుకల బట్టి యజమాని ఏజెన్సీ ప్రాంతం వరకు వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడ నుండి గ్రామానికి చేరుకోవాలంటే సరైన రహదారి కూడా లేదు. దీంతో 8 కిలోమీటర్లు తండ్రి ఇక తన తాత ఇద్దరు మోసుకుంటూ ఆ బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ పాలకుల మనసులు మారడం కూడా లేదు. గిరిజనుల బతుకుల్లో మార్పు చోటు చేసుకోవడం కూడా లేదు. ఇక ఎప్పుడు ఈ మార్పు చోటు చేసుకుంటుందో చూడాలి.